కొత్తగా పెళ్ళయి 2 సంవత్సరం కూడా అవ్వలేదు. ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు అని కారణం వెతకడం మొదలు పెడితే నాకు తెలిసిన ఆన్సరు, ఆ అమ్మాయి ఉద్యోగం చేసేయాలి, ఇంట్లో పని చేసేయాలి. 24 సంవత్సరాలు తల్లి దగ్గర ఉండొచ్చిన ఆడపిల్ల కొద్ది గొప్ప గారాబంగా ఉంటుంది. అన్ని పనులు వచ్చేయడం లేదు, నిదానంగా నేర్చుకుంటుంది. నేర్పించే విధానం కూడా ఆ అత్తగారు చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అలా కాకుండా రావడమే ఇంట్లో పనంతా అప్పచెప్పేసి మొత్తం నువ్వే చేసేయాలంటే ఏ ఆడపిల్లకైనా కొంచెం కాదు ఎక్కువగానే బాధగా ఉంటుంది. అది కాకుండా మరి పెళ్ళైన తర్వాత భర్తతో మాట్లాడుకోవాలి, సరదాగా ఉండాలి, ఏ ఆడపిల్లకు ఉండదు? అక్కడ రిసెప్షన్సే ఎంతసేపు మాట్లాడుకుంటారు, అస్తమానం మాట్లాడుకోవడాలు. ఎంత అసహ్యంగా ఉందండి, ఎంత బాధగా ఉంటుందండి. పిల్లల మధ్య ఇలా ఉండకూడదు. తల్లిగా నీ కొడుకు నీకు ఎంత ప్రేమ ఉండొచ్చో ఉంచుకో, తప్పులేదు. కానీ కోడలికి కొడుక్కి మధ్యలో ఉండి నీ ప్రేమ గెలవాలి, నేనే కొడుకుతో ఉండాలి అనే ఆలోచన చాలా రాంగ్. ఎందుకంటే ఒక బంధాన్ని నువ్వు కలుపుతున్నప్పుడు ఆ బంధం కలకాలం సంతోషంగా ఉండేలా చూడాలి. అది కాకుండా ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా తిడుతున్నారు అంటే మీకు నిజంగా మనసాక్షి అనేది లేదా? ఎంత కట్నం కంటే అంత కట్నం తీసుకొని అంగరంగ వైభవంగా పెళ్లి చేసి ఆడపిల్లని పంపిస్తున్నప్పుడు ఇంకా ఏ లోటుపాట్లు చేస్తారండి? ఆడపిల్ల తల్లిదండ్రులు తిడతారు, వాళ్ళు ఏమనరులే, అందుకే మనం ఉండాలి, ఆడపిల్లని ఇచ్చారు కాబట్టి అని అనుకుంటారా? చాలా రాంగ్ అండి, నిజంగా చాలా రాంగ్. తీసుకోలేవరండి ఆడపిల్లలు. సెల్ఫ్ రెస్పెక్ట్ అది, పేరెంట్స్ మీద ప్రేమే అది. కాబట్టి కొంచెం ఆచితూచి ఆలోచించి బంధాలు విడిపోకుండా కాపాడండి అమ్మ.